హాయ్ అండి, వెల్కమ్ టు మా తులసి పూజ హోమ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు కదా. ఈ వ్లాగ్ మండే వ్లాగ్ అండి. సోమవతి అమావాస్య పూజను ఎలా చేసుకున్నానో చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే గనక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు సోమవారం అమావాస్య వస్తుందండి. సోమవారం అమావాస్య వచ్చిన రోజున సోమవతి అమావాస్య వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని అయితే గనక కనీసం నేను సంవత్సరంలో ఒక్కసారి కానీ 2 సార్లు వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఒక్కసారైనా చేసుకుంటాయి పూజ. నాకు తెలిసినంతలో ఈ పూజ చేసుకుంటానండి. ఇలాగైతే చేసుకుంటాను. ముందు రోజే అంటే సండేనే ఈవినింగ్ అంతా కూడా పటాలనంతా కూడా క్లీన్ చేసుకుంటాను. సోమవారం తెల్లవారుజామునే గుడికి వెళ్ళాలి కాబట్టి అప్పుడప్పటికంటే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలంటే టైం ఎక్కువ అవుతుంది కదా. అందుకే సండే ఈవినింగ్ దేవుని గది అంతా కూడా శుభ్రపరచుకొని పటాలన్నింటినీ కూడా ఇలా తుడుచుకొని బొట్లు పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నాక దేవుని సామాన్లన్నీ కూడా క్లీన్గా చేసుకొని అన్ని రెడీ చేసి పెట్టుకుంటాను. ఇలా ప్లానింగ్తో సాయంత్రమే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, తెల్లవారుజామున హడావిడి లేకుండా హాయిగా పూజ చేసుకోవచ్చు. దేవుని గదిని అంతా కూడా ఇలా సర్దుకున్న తర్వాత నేను గుడికి కావాల్సిన వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకుంటాను. అంటే ముందే ఇవి కూడా సిద్ధం చేసుకున్నాం అనుకోండి, తెల్లవారుజామున ఈజీగా ఉంటుందన్నమాట. అవి చెట్టుకి వేప చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తాను. అందుకని 108 ఎండు ద్రాక్షలను ఎంచి ఒక బాక్స్లో పెట్టుకున్నాను రెడీగాను. 5 పిండి దీపాలు చేసి పెట్టుకున్నాను. ఆ దీపాంతులకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. ఒక 11 రూపాయలు చిల్లర, పసుపు కుంకుమ, టెంకాయ, తర్వాత అగరబత్తులు, నూనె, ఇవన్నీ కూడా పువ్వులు అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంకా దేవుని గుడిని కూడా ఇలా సర్దుకున్నానండి. మొత్తము ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకో పొద్దున్నే ఈజీగా ఉంటుంది. తెల్లవారుజామునే 3:30కి లేచానండి. 3:30కి లేచి ఇల్లంతా కూడా ఊడ్చుకొని శుభ్రపరచుకుంటున్నాను. అంటే నిన్ననే అంతా క్లీన్ చేసుకున్నాను, కానీ ఈ పూజ రోజు కూడా నేను ఇలా క్లీన్ చేసుకుంటానండి. తర్వాత దేవుని గదిని అంతా కూడా ఇలాగ దేవుడి పటాలకు అన్నీ కూడా పువ్వులు పెట్టుకుంటాను. నిన్ననే అంతా శుభ్రపరచుకున్నాను కాబట్టి కొద్దిగా పసుపు నీళ్ళు చల్లుకొని ఇలా పువ్వులు పెట్టుకొని టెంకాయ కొట్టుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, సోమవతి అమావాస్య వ్రతము ఎవరైనా చేసుకోవచ్చు. తులసికోటనైతే తెల్లవారుజామునే క్లీన్ చేసుకున్నానండి. అంతా కూడా కడుక్కొని ఇలా పసుపు అంతా రాసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను తులసికోటకంతాను. తులసికోట ముందర పసుపుతో అలుక్కొని ఇలా ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇలా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని పువ్వులు పెట్టుకుంటాను. ఇలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత తులసికోట దగ్గర కూడా రెడీ చేసుకున్న తర్వాత పూజకంతా కూడా సిద్ధం చేసుకుంటాను. సోమవతి అమావాస్య వ్రతము ఎవరైనా ఆచరించవచ్చండి. సౌభాగ్యం కోసము, పుత్రాభివృద్ధి కోసము, పుత్ర సంతానం కోసము, ఐశ్వర్యం కోసము, ఏది కష్టాలున్నా కూడా తీరుతుందన్నమాట ఈ వ్రతం చేస్తే. నేను మాత్రమే చేయడం కాదండి ఈ వ్రతము, కష్టాల్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను ఈ వ్రతం చేయమని. వాళ్ళతో కూడా చేయించాను నేనైతే గనక సౌభాగ్యం పుత్రాభివృద్ధి కోసం మాత్రమే చేస్తానండి. ఆడవాళ్లకు సౌభాగ్యము పుత్రాభివృద్ధి ఈ రెండిటికంటే ఐశ్వర్యం ఏది ఉంటుందండి. పూజ చేసిన ఆడవాళ్ళు భర్త కోసం పిల్లల కోసం మాత్రమే చేస్తారు కదండి. నేను ఏ పూజ చేసినా కూడా నా పిల్లల కోసం భర్త కోసం మాత్రమే చేస్తాను. వాళ్ళు బాగుంటేనే కదా మనం బాగుంటాము. ఈ పూజలన్నీ కూడా వాళ్ళ కోసమే. ఒకసారి యూట్యూబ్లో సోమవతి అమావాస్య వ్రత కథ విన్నానండి, మహిమలు తెలుసుకున్నాను. అప్పటి నుంచి ఒక 7-8 ఇయర్స్ నుంచి కూడా పూజ చేస్తున్నానండి. 4:30కి అంతా కూడా నేను టెంపుల్కి బయలుదేరాలి. మా ఇంటికి దగ్గరలోనే టెంపుల్ అయితే ఉందండి. టెంపుల్కి అయితే వచ్చాము. 4:30కి అయితే పూజారి కూడా లేదండి. వాళ్ళని లేపి మేమైతే గనక ఇలా నాగుల కట్టకైతే ఫస్ట్ అంతా కూడా శుభ్రపరచుకున్నాను. శుభ్రపరచుకొని నాగుల కట్టనంతా కూడా నేను క్లీన్ చేసుకున్నాను. నీళ్ళతో అంతా కూడా క్లీన్ చేసుకొని ఈ నాగుల కట్టకంతా కూడా పసుపు రాసుకున్నాను. పసుపు రాసుకొని పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వులు పెట్టుకున్నాను. తర్వాత దీపాంతులన్నీ వెలిగించుకున్నాను. తర్వాత రావి చెట్టుకు వేప చెట్టుకు కూడా నేను పసుపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అంతా శుభ్రపరచుకొని మన చేతులతో మనం పూజ చేసుకుంటాం ఇంట్లోనూ. అదే దేవుని గుడిలో కూడా మన చేతులతో మనం పూజ చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకనే ఎప్పుడైనా సరే నేను ఇలాగా దేవుని గుడికి వెళ్ళాను అనుకోండి, నా చేతులతోనే నేను పూజ చేసుకుంటాను. అక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత వేప చెట్టుకి రావి చెట్టుకి 108 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతాను. దారం చుట్టుకుంటూ ఒక్కొక్క ఎండు ద్రాక్ష తమలపాకులో పెడతానండి. 108 ఎండు ద్రాక్షలు అయిపోయేంత వరకు దారం చుడుతూ ప్రదక్షిణలు చేస్తాను. పూజనైతే నేను ఇలా చేసుకుంటానండి. సోమవతి అమావాస్య వ్రతం అయితే గనక ఇలా చేసుకుంటాను. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్
అండి అక్కడ ఉన్న వినాయకునికి, సాయిబాబాకి, సీతారాముల విగ్రహాలకి అన్నిటికీ పువ్వులు పెట్టి అగరబత్తులు వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ పూజ అయితే కంప్లీట్ చేస్తానన్నమాట. ఇలా 108 ప్రదక్షిణలు చేసే లోపల నాకు 6:30 అయిందండి. 4:30 నుంచి 6:30 అయిందనమాట. ఇలాగే ప్రతి ఒక్కరూ ఈ సోమవతి అమావాస్య వ్రతం చేసుకోవచ్చండి. మీరు కూడా చేయండి. ఏ కష్టం ఉన్నా కూడా మనకి తీరిపోతుంది. మనకు సౌభాగ్యం కోరుకునే వాళ్ళకు, పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళకు ఎవరైనా కూడా ఈ సోమవతి అమావాస్య వ్రతం చేయొచ్చండి. పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలండి. అలా ఉంటే కనుక సోమవతి అమావాస్య వ్రతము పూర్తయినట్టు అనమాట. ప్రతి ఒక్కరు కూడా సోమవతి అమావాస్య వ్రతాన్ని చేయండి. ఆ దేవుని ఆశీస్సులు అయితే అందరి మీద ఉంటాయి. అంతేనండి, ఈరోజు నేను చేసుకున్న ఈ సోమవతి అమావాస్య వ్రతము ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చిందనుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.